నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నూట 24 తర్వాత ఫిబ్రవరిలో రికార్డు ఉష్ణోగ్రతలు, మార్చిలో నిప్పుల కొలిమి, వాతావరణ శాఖ హెచ్చరిక. బడ్జెట్కు ఆమోదం తెలిపిన కేబినెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3.24 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ను రూపొందించిన ఎన్డీఏ కూటమి సర్కార్. రేపు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం. తిరుపతి తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న న్యాయ విచారణ, వర్చువల్ విధానంలో వాదనలు వింటున్న రిటైర్డ్ న్యాయమూర్తి. త్రిశూల స్నాన ఘట్టంతో ముగిసిన శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3.24 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను రూపొందించింది. ఈ బడ్జెట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రివర్గ సభ్యులు పాల్గొన్నారు. మంత్రి పయ్యావుల అసెంబ్లీలో, మంత్రి కొల్లు రవీంద్ర మండలిలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నేడు ఉదయం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలుపుగా అనంతరం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన నివాసంలో అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం అమరావతిలోని వెంకటాయపాలెం టీటీడీ ఆలయాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేసి రాష్ట్రానికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈసారి మొత్తం 3.24 లక్షల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ వివరాలను వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. సూపర్ 6 పథకాలతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూలధన వ్యయం పెంచే విధంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి విజన్ 2047 లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి 2,793 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం 2.0 పథకాలకు 31,613 కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది. మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించింది.
ఎక్కించగలిగింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ధాన్య సేకరణ ప్రక్రియను మా ప్రభుత్వం మెరుగుపరిచింది. వ్యవసాయ రాబడిలో వరి కొనుగోళ్లకు ఇచ్చే మద్దతు ధర ముఖ్యమైనది అని మనందరికీ తెలుసు. 2024 ఖరీఫ్ కాలానికి గాను 5.50 లక్షల మంది రైతులకు 32.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు గాను మా ప్రభుత్వం 7,564 కోట్ల రూపాయలను 48 గంటల్లోనే చెల్లించడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. వాస్తవానికి 90% మంది రైతులకు 24 గంటల్లోనే చెల్లింపులు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉంచిన ధాన్యం కొనుగోలు చెల్లింపులకు సంబంధించి 1,674 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది. తిరుమల తిరుపతి కొండపై జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోంది. వర్చువల్ విధానంలో తొక్కిసలాట బాధితులను రిటైర్డ్ న్యాయమూర్తి విచారించారు. తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయం నుంచి విచారణ జరిపారు. 9 మంది బాధితుల నుంచి అధికారులు వాంగ్మూలం సేకరించారు. మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడి నుంచి విచారణ అధికారి వాంగ్మూలం సేకరించారు. అలాగే 2 తమిళనాడు భక్తులు, 3 చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులను విచారణ చేశారు. 6 నెలలలోపు ప్రభుత్వానికి విచారణ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. అయితే జనవరి 10వ తేదీన వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా 2 రోజుల ముందు నుంచి తిరుపతిలో దర్శనాల టికెట్లను జారీ చేసే కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది. ఈ సందర్భంగా జనవరి 8వ తేదీన జరిగిన తొక్కిసలాటలో సుమారు 6 చనిపోగా మరో 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కూడిన కమిషన్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. మానసిక, శారీరక ఉల్లాసం కోసం క్రీడలు దోహదపడతాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు పిలుపునిచ్చారు. టీటీడీ పరిపాలనా భవనం మైదానం నందు దాదాపు 5 దశాబ్దాలుగా నిర్వహిస్తున్న క్రీడోత్సవాలలో భాగంగా స్పోర్ట్స్ కార్యక్రమానికి మొదటి రోజు శ్రీకారం చుట్టారు. ఈ క్రీడోత్సవాలలో టీటీడీ అధిష్టానం అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, మణికంఠ, బాలాజీ, సత్యనారాయణ, విఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం. ఏదో సంవత్సరానికి వచ్చాము, 4 రోజులు ఇక్కడ ఏదో వచ్చాము, ఆడిచ్చాము, పోయాము అనేది కాకుండా టీటీడీ అంటే ఒక ప్రిస్టేజ్ ఉండాలి. నేను చాలా సంస్థలను చూశాను. చిన్న సంస్థలు కూడా చాలా బాగా రాణించారు, మంచి మంచి ప్లేయర్లు అయ్యారు, నేషనల్కి ఆడారు, ఇంటర్నేషనల్కి ఆడారు. కాబట్టి ఆ విధంగా వృద్ధి చెందితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడే అడిషనల్ ఈవో గారు కూడా చెప్తున్నారు, పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటున్నారు, 3 రోజులు 4 రోజులు అక్కడే. వాళ్ళకు కూడా ఆ ఓఆర్ఆర్ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేద్దాం. నాకు ఇప్పుడు ఏ గేమ్స్ ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదు. దాని మీద నేను ఒకరోజు వస్తాను, మీతో అందరితో కూర్చుంటాను. లేదంటే బయట నుంచి ట్రైనర్స్ని తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలి టీటీడీ అందరూ కూడా. సో ఈవో గారు అన్నట్టు ఎక్సర్సైజే కాదు, మెంటల్ పీస్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, అన్ని రకాలుగా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మనం మీకు టీటీడీ స్పోర్ట్స్ వింగ్ అనేది బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇండివిజువల్ లెవెల్లో ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇండివిజువల్ లెవెల్లో ప్రతిరోజు కూడా తమ కోసం 1 గంట సేపు వ్యాయామం కోసం తప్పనిసరిగా పెట్టుకోవాలి. అంతేకాదు తమ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది అలవాటు చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ ఫిట్నెస్ అనేది మనము ఒక హ్యాబిట్ లాగా చేయాల్సి వస్తుంది. మనం కూడా మన హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనము మన లైఫ్ స్టైల్ మనం కరెక్ట్గా ఉండకపోతే మనకు కూడా కొద్దిగా ఏజ్ రాగానే మనకి అనేక రకాల హెల్త్ సమస్యలు వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే మనం చేయాల్సి వస్తుంది. అలాగే ప్రొడక్టివిటీ, మనకి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక స్పోర్ట్స్ ఫిట్నెస్ ఉన్నవాళ్ళు ఎలా చేస్తారు, ఫిట్నెస్ లేకుండా ఉన్నవాళ్ళు ఎలా చేస్తారంటే దాంట్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ లెవెల్స్లో విధానంలో చాలా తేడా ఉంటుంది. అది స్పోర్ట్స్ రెగ్యులర్గా పర్సూ చేసేవాళ్ళు చేసుకునే వాళ్ళకి అది డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ నేనైతే చాలాసార్లు నేను ప్రత్యక్షంగా అయితే రోజు గేమ్ ఆడతాను.
ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గింది. బట్ ఎస్టర్డే నైట్ కూడా 11 to 11:45 ఆడొచ్చాను. ఏదో ఒక రోజు మనం ఎలా తింటాము, నిద్రపోతాము, అలానే ఒక గంట పాటు మన కోసం మనం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో మీకోసమే కాదు, మీ హెల్త్ మీకు సంబంధించిందే కాదు, మీ హెల్త్ ఆర్గనైజేషన్కి కూడా సంబంధించినది, మీ హెల్త్ సమాజానికి కూడా సంబంధించినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జీడీ నెల్లూరులోని రామానాయుడు పల్లెకి చేరుకోనున్నారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు సీఎం అందివ్వనున్నారు. అలాగే 10 సూత్రాలు భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించనున్నారు. ఇక ప్రజావేదిక సభ నుంచి స్థానిక ప్రజల్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. రామానాయుడు పల్లెలో స్థానిక టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3:55 తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు తిరుగు పయనం కానున్నారు. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్య శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డారు. చంద్రగిరి పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎంబుక్లో వర్క్ నమోదు కోసం చిన్నగొట్టిగల్లుకు చెందిన కాంట్రాక్టర్ గిరీష్ నుంచి ఈవో మహేశ్వరయ్య 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ఈవో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో అడిషనల్ ఎస్పీ విమల కుమారి, డీఎస్పీ ప్రశాంతి, సిఐ మల్లికార్జున పాల్గొన్నారు. కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేపట్టారు. గతంలో యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్టూడెంట్స్కి ఇచ్చిన మాటను మర్చి రెడ్ బుక్పై దృష్టి పెట్టడం సమంజసం కాదని, దీనిపై మార్చి 4వ తేదీ తిరుపతి జిల్లా బంద్కు తాము పిలుపునిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి ఐక్య విద్యార్థి సంఘాలతో కలిసి హెచ్చరించారు. మేము విద్యార్థి సంఘాలుగా ఒకటే కోరుతున్నాం అయ్యా, రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలు దాదాపుగా 26 పైచీలకు ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిల్లో అడ్మిషన్ లేక విద్యార్థులు లేక యూనివర్సిటీ పరువు ప్రతిష్ట కోల్పోతున్నారు. ఏదైతే 2021కు ముందు ఏ రకంగా అయితే యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి కాపాడుకునే విధంగా ఆ యూనివర్సిటీలు పీఈసీ నిర్వహిస్తున్నాయో అదేవిధంగా గతంలో మాదిరిగా ఏపీ పీఈసీ నిర్వహించాలని చెప్పి కూడా మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఇది కానీ నెరవేర్చకపోతే ఖచ్చితంగా చలో తాడేపల్లి కూడా నెరవేర్చని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టైలర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించాలని చిత్తూరు జిల్లా హరిత టైలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రమౌళి తెలిపారు. అంతర్జాతీయ టైలరింగ్ దినోత్సవం పురస్కరించుకొని కుట్టు మిషన్ సృష్టికర్త ఏలియన్స్ హోవేకు జ్ఞాపకార్థంగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద టైలరింగ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో దాదాపు వేలాది మంది టైలరింగ్ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం టైలర్లకు సంక్షేమ పథకాలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చిత్తూరు నగర పరిధిలో 1 ఎకరా 20 సెంట్లు కమ్యూనిటీ భవనానికి కేటాయించాలని కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని కూడా సమర్పించామని, అయితే అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమన్నారు. టైలర్ వృత్తినే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న తమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. టైలర్ సంఘాలకి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని కోరుకుంటున్నాము. ప్రపోజల్ పెట్టున్నాము, అది కలెక్టర్ దగ్గర పెండింగ్లో ఉండదు. అది కూడా మా ప్రభుత్వం మా పైన దయించి మా కమ్యూనిటీ హాల్కి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇది ఇంకా పోతే ఇంకా ఇల్లు స్థలాలు కూడా లేకుండా మా పేద టైలర్లు చాలామంది రోడ్డు పైన తిరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బాడుగులు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇళ్ల స్థలాలు కూడా మాకు కేటాయించి మా టైలర్లకు ఇస్తే చాలా సంతోషపడతాము. శ్రీ కపిలేశ్వర ఆలయంలో త్రిశూల స్నానంతో వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. ఉదయం 6:30 శ్రీ నటరాజస్వామి వారు సూర్యప్రభ వాహనంపై ఊరేగింపుగా అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆయుధమైన త్రిశూలానికి స్నాపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు.
పూర్ణాహుతి, కలశోద్వాసనం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7:30 వరకు ధ్వజారోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. నగరంలో పార్కుల్లోని మరమ్మతులకు గురైన పరికరాలను సరిచేయాలని, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేస్తున్న మల్టీ స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణ పనులను జగజ్జీవన్ రామ్ పార్కును అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. జగజ్జీవన్ రామ్ పార్కులో వాకర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నామన్నారు. పాడైన ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ పరికరాలు మరమ్మతులు చేయాలని అన్నారు. మరుగుదొడ్లు, వాకింగ్ ట్రాక్ శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు సహకరించాలని అన్నారు. మల్టీ లెవెల్ స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ను నిర్మాణ పనులు ఆలస్యం కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అధికారులు పర్యవేక్షించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య కూడలి వద్ద మరుగుదొడ్లను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, తుడా ఈఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలు రాజు, మధు, మహేష్, రమణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఏఈకాం ప్రతినిధి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అందరూ కలిసి రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శుక్రవారం తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, దుకాణాల యజమానులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా జీవనానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు నగరంలోని ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరంలో ర్యాలీలు నిర్వహిస్తామని, ప్రచారం కల్పించనున్నామని తెలిపారు. అలాగే అన్ని దుకాణాల వారు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా గుడ్డ బ్యాగులు ఇవ్వడం, పేపర్ కవర్లు వాడడం, మాంసాహార దుకాణాల వారు టిఫిన్ బాక్సులు వినియోగించడం వంటివి చేయడం వలన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగానికి కృషి చేసిన తిరుపతి చుట్టుపక్కల నుంచి ఎక్కువగా వస్తున్నాయని పలువురు తెలిపారని అన్నారు. కలెక్టర్తో చర్చించి తిరుపతి చుట్టుపక్కల కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మేజర్ పంచాయతీలో శుక్రవారం జరగాల్సిన వేలంపాటను ఆఖరి నిమిషంలో వాయిదా వేయడంతో కూటమి నాయకులు వాయిదా వేయడానికి గల కారణాలను ప్రశ్నించారు. రేణిగుంట పంచాయతీలోని వారపు సంత, కూరగాయల మార్కెట్, పంచాయతీ రూముల వేలంపాట వేసేందుకు పంచాయతీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వేలంపాటలో షాపులను దక్కించుకునేందుకు గుత్తేదారులు అవసరమైన సర్టిఫికేట్లు, డిపాజిట్ నిమిత్తం డీడీలు తీసుకుని శుక్రవారం పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆఖరి నిమిషంలో పంచాయతీ అధికారులు వేలంపాటను వాయిదా వేసినట్లు నోటీస్ బోర్డులో నోటీసు అంటించి ఈవో కార్యాలయంలో లేకుండా ఎక్కడికో వెళ్లారు. పంచాయతీ సిబ్బందిని అడిగితే మాకు ఎటువంటి సమాచారం తెలియదని తెలుపడంతో గుత్తేదారులు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వారికి సిపిఐ, జనసేన, టీడీపీలోని కొందరు నాయకులు మద్దతు తెలిపి కార్యాలయం వద్ద గుత్తేదారులతో కలిసి ఈవో వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకించారు. అప్పటికప్పుడు అంటించిన నోటీసులో కనీసం ఈవో సంతకం, కార్యాలయం స్టాంపు లేకపోవడం ఏమిటని కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించారు. వేలంపాటకు ఒకసారి సర్క్యులర్ జారీ అయిన తర్వాత 24 గంటల ముందు రద్దు చేస్తున్నట్లు గుత్తేదారులకు తెలియపరచాలన్న నిబంధనను ఉల్లంఘించి పంచాయతీ అధికారులు వ్యవహరించడంపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆశాజనకంగా ఉందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ కొనియాడారు. ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణంలో పునాదిల ఈ బడ్జెట్ రూపకల్పన చేయడమే కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఒకసారి చూస్తే బడ్జెట్కి సంబంధించిన మొత్తం బడ్జెట్ 3,22,350 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్కు రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కూడా తీసుకుంటే మనము ఏదైతే ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబీకులు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరి సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగింది కేటాయింపుల్లో. గత ప్రభుత్వం చూస్తే ఏదైతే
ప్రభుత్వ కేటాయింపులు చూస్తే బడ్జెట్ రూపకల్పనలో ఒక ఫిగర్ చూపిస్తారు పద్దుల కింద. కానీ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క శాఖకు సంబంధించి ఏ ఒక్క దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో చూపిన విధంగా ఖర్చులు పెట్టకుండా ఏ విధంగా మళ్లింపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారో మనం చూసాం. 2025-2026 సంవత్సరానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాగాడంబరానికి ప్రతీకగా ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారానికి తోడ్పడేదిగా లేదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ధరల పెరుగుదల గురించి పూర్తిగా ప్రస్తావన చేయలేదు. ఈరోజు రాష్ట్రంలో తీవ్రమైనటువంటి సమస్యగా ఉండేది ధరల పెరుగుదల. దాని గురించి ఈ బడ్జెట్లో ఏ రకమైనటువంటి ప్రస్తావన చేయలేదు. ఈ ధరల పెరుగుదలను ఎట్లా నియంత్రణ చేస్తామనే విషయం కూడా ఇందులో ప్రస్తావన లేదు. ఉద్యోగులకు పిఆర్సి అనేది ఒక పెద్ద డిమాండ్గా ఉంది. ఉద్యోగులు చాలా ఆశగా ఈ బడ్జెట్తో చూశారు. దీంట్లో ఆ ప్రస్తావన లేదు. ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టబోయి ఈ బడ్జెట్లో తమ గురించి ప్రస్తావన ఉంటుంది, తమకు వేతనాలు పెంచుతారని చెప్పి ఆశించారు. దాని గురించి అసలు పూర్తిగా ప్రస్తావన లేదు. కూటమి ప్రభుత్వ బడ్జెట్లో సామాన్య ప్రజలకు మొండి చేయి మిగిల్చారని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి తీవ్రంగా విమర్శించారు. అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు మొత్తం కూడా భారీ ఎత్తున బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పేసి పత్రికలకు టీవీలకు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విశాఖ ఉక్కు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టలేదు బడ్జెట్ పైన. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రవేశపెడుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ గనులకు సంబంధించినటువంటి లోటును దాన్ని పూర్చలేనటువంటి పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రాజెక్టుగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రాజెక్టులోనూ అనుకున్నంత బడ్జెట్ పెట్టలేదు. రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కొంత పెండింగ్లో ఉన్నటువంటి బడ్జెట్లు సంబంధించిన ప్రాజెక్టులపైన కూడా బడ్జెట్ కేటాయించడం లేదు. నేషనల్ సైన్స్ డే ప్రాముఖ్యతను ఒకసారి చూద్దాం. సైన్స్ అనేది మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేకుండా మనం జీవితాన్ని ఊహించలేం. ఈ ప్రపంచాన్ని శాసిస్తూ నడిపించే శక్తిగా సైన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. సైన్స్ అద్భుతతను, దాని ప్రభావాన్ని మనందరికీ తెలియజేయడంలో నేషనల్ సైన్స్ డే ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. ఇక ఈ నేషనల్ సైన్స్ డే పుట్టుక విషయానికి వస్తే, భారతదేశానికి గర్వకారణమైన శాస్త్రవేత్త సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న తన ప్రఖ్యాత రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు. ఈ ప్రాచుర్యం చెందిన శాస్త్రీయ పరిశోధనకు గౌరవ సూచికంగా భారత ప్రభుత్వం 1987 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డేను జరుపుకుంటోంది. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజలకు సైన్స్ ప్రాముఖ్యత, సాంకేతికత వినియోగం, దాని ఉపయోగాల గురించి అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తి కనబరిచేలా ప్రోత్సహించడం, దేశంలో కొత్త ఆవిష్కరణలు రావడానికి పునాది వేయడం దీని ఉద్దేశం. 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ భారత ప్రభుత్వాన్ని ఫిబ్రవరి 28ను నేషనల్ సైన్స్ డేగా ప్రకటించాలని అభ్యర్థించింది. దానిని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం 1987 నుండి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, శాస్త్రీయ సంస్థలు ఈ రోజున ప్రత్యేకమైన శాస్త్రీయ ప్రదర్శనలు, సెమినార్లు, వ్యాసరచన పోటీలు, శాస్త్ర సదస్సులను నిర్వహిస్తున్నాయి. 1928 ఫిబ్రవరి 28న సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు. ఈ పరిశోధన ప్రకారం ఒక కాంతి కిరణం పారదర్శక పదార్థం గుండా వెళ్ళినప్పుడు దాని దిశలో మార్పు సంభవించడం అనే సిద్ధాంతాన్ని రామన్ నిరూపించారు. ఈ ఆవిష్కరణ భౌతిక శాస్త్ర రంగానికి గొప్ప మైలురాయిగా నిలిచింది. రామన్ చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా 1930లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఈ బహుమతి అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచారు. 1929లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు నైట్హుడ్ బిరుదును ప్రదానం చేసింది. 1954లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది.
ఇక ఈ ఏడాది థీమ్ విషయానికి వస్తే ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా. దీని అర్థం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భారత విజ్ఞాన పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో పెంచే దిశగా మన దేశ యువతకు సాధికారత కల్పించడమే దీని లక్ష్యం. ఇది ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భారత్ ప్రాధాన్యతను హైలైట్గా చేయనుంది. ఇదిలా ఉండగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేషనల్ సైన్స్ డేను ఘనంగా నిర్వహించుకున్నారు. మనకి సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంవత్సరాల నుంచి మొదలైంది. 1986లో మనకి నేషనల్ కౌన్సిల్ ఏదైతే మనకి రికమెండ్ చేయడం జరిగింది, సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్కి రికమెండ్ చేయడము, ఇమీడియట్గా ఇన్ ద హానర్ ఆఫ్ ఎవరైతే మనకి రామన్ ఎఫెక్ట్ ద్వారా వచ్చినటువంటి ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని 1987లో ఇమీడియట్గా ఫిబ్రవరి 28 నుంచి సైన్స్ డేని జరుపుకోవడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఈరోజు మనకి దేశం మొత్తం భారతదేశంలో ప్రతి స్కూలు, కాలేజు, యూనివర్సిటీ, అలాగే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి సంస్థలు, రీసెర్చ్ R&D పరంగా ఉన్నటువంటి సంస్థలు అన్నీ కూడా చాలా చక్కగా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు. I'm K. Pavani from 7th class, Sudaha Little Children's High School. My concept name is Sudaha's FM station. Plant a tree, protect the Mother Earth, save forest, save your life. My father is best because he wears a helmet and a seat belt. APJ Abdul Kalam is Missile Man of India. I'm Pujita. We are from 8th class, Sudaha School. Our concept is consequences of using mobile phone to eyes. Principle of the concept is digital eye strain. How the light enters into our eye. Light enters into our eye through cornea with a clear dome shape appears at the front of the eye. And I'm Jihi Maheshwari studying 6th class. Our project name is Field Protector, which are uses in farm. Because of this we can protect our fields from birds. For materials required are cardboard, DC motor, plastic bottle, connector, lights. First of all, you take a cardboard and you prepare like a tower and as a field. ప్రతి సంవత్సరము కూడా ఫిబ్రవరి 28న నేషనల్ జాతీయ సైన్స్ దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆ నేషనల్ సైన్స్ డేని ఎందుకు జరుపుకోవాలి అంటే రామన్స్ ఎఫెక్ట్ అనే దాన్ని సర్ సివి రామన్ గారు ఇదే రోజున అంటే ఫిబ్రవరి 28వ తేదీన అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి దానికి గుర్తుగా మనము ప్రతి సంవత్సరము కూడా ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటున్నాం. అయితే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇలా ఉత్సవం లాగా జరుపుకోవడము అంటే 1987 సంవత్సరం నుంచి మొదలు పెట్టడం జరిగింది ఈ నేషనల్ సైన్స్ డేని జరుపుకోవడం. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు మనము నేషనల్ సైన్స్ డేని జరుపుకోవాలి అంటే మన పిల్లలకి సైన్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేయడం కోసం. ఈ యొక్క సైన్స్ డే అనేది చాలా ప్రాముఖ్యతతో సంతరించుకుంది. ఈరోజు పిల్లలు వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నర్గా దాగి ఉన్నటువంటి స్కిల్స్ని అలాగే క్రియేటివిటీని కూడా బయటకు తీసుకొచ్చి అందులో ప్రాజెక్ట్స్ తయారు చేయడం. ఈ యొక్క సైన్స్ డే రోజున పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఎగ్జిబిట్స్ తయారు చేస్తుంటారు. పిల్లలు కూడా చక్కగా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సైన్స్ దినోత్సవం సందర్భంగా సార్ సివి రామన్ గారికి నివాళులు అర్పించుకుంటున్నాము. సార్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న సందర్భంగా సైన్స్ దినోత్సవాన్ని మన దేశమంతటా కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. P. Lohit Babu. I am studying in 8th A section. School name is MGMNC High School. This is fire alarm. This is fire alarm. Fire alarm used by big malls and will fire will came means this is give siren. సైన్స్ డే సందర్భంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా చక్కటి పిల్లలు ఉన్నారు, చక్కటి ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరూ కూడా చక్కటి సైన్స్ మోడల్స్ అన్నీ కూడా చేశారు. ఆ సైన్స్ మోడల్స్ అన్నీ కూడా టీచర్ల సహకారంతో వాళ్ళకున్న రిసోర్సెస్తో చేయడం అన్నది చాలా గొప్ప విషయము. సో పిల్లల్ని ఈ రకంగా ఎంకరేజ్ చేస్తున్న ఉపాధ్యాయులకి, మరి ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులకి, టీచర్స్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను.
సైన్స్ డే సందర్భంగా ఈ చిన్న వయసు నుంచే పిల్లలకి ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయడం అన్నది వాళ్ళలో ఉండే ప్రతిభని వెలికి తీయడం. Many people must be competing to come into institutes like this. So you got that opportunity. Please utilize it to the fullest. At the same time, have a balanced life. I mean, both professionally and personally. But to just sum it up, I wanted to say, you are our future. You should take the country forward. You should lead all of us, including the politicians, the administrators, the bureaucrats, everyone. You are the ones who should lead the country forward. I really thank Director Saab for giving me this opportunity on this auspicious day. తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో కేకలతూరి కృష్ణయ్య ధర్మనిధి సదస్సును శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి భవన్లో తెలుగు విభాగం ఆధ్వర్యంలో కేకలతూరి కృష్ణయ్య ధర్మనిధి సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి కొలకలూరి మధుజ్యోతి, తెలుగు అధ్యయన శాఖ సంచాలకులు సుభాషిణి తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుజ్యోతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అంతరించిపోతున్న మానవీయతా విలువలను సమాజానికి చాటి చెప్పేందుకు ప్రతి ఒక్క విద్యార్థిని కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు, తెలుగు భాషను కాపాడుకునేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. మారుతున్న సాంకేతికత, డిజిటల్ రంగంలో తెలుగుపై ప్రత్యేక శ్రద్ధ వహించి మాతృభాషను విశ్వవ్యాప్తం చేసేందుకు తెలుగు అధ్యయన శాఖ మరియు మేధావులు, రచయితలు, కవులు కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కేకలతూరి కృష్ణయ్య విశ్వవిద్యాలయానికి ఎంతో సేవ చేశారని తెలిపారు. ఇది విశ్వసనీయంగా మనం భావిస్తున్నది యూనివర్సిటీ నమ్ముతూ ఉన్నటువంటి విషయం. దానికి మేము చాలా గర్వపడతాము. ఎప్పుడు నేను చెప్తూ ఉంటా గర్వంగా, ఇన్ని ధర్మనిధి సదస్సులు ఇంకే శాఖకి లేవు మాకున్నట్టుగా. మాకున్నన్ని గోల్డ్ మెడల్స్, పిల్లలకు ఉన్నన్ని గోల్డ్ మెడల్స్ ఇంకొక శాఖకి లేవు. ఇవి మేము చేసినంతటి పరిశ్రమ, సాహితీ పరిశ్రమ, మేము రీసెర్చ్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటాం, సెమినార్స్కి వెళ్తూ ఉంటాము. ఇంత చైతన్యంతో నిత్య నూతనంగా ఉండేటటువంటి శాఖ బహుశా మేమే మొదట నిలుస్తాం అనుకుంటాను ఈ విశ్వవిద్యాలయంలో. గుడిమల్లం చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాలపైన శ్రీ పరశురామేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ జరుగుతుందని ఆలయం మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు అన్నారు. ఆయిల్ సెంటర్, కుక్కలగుంట సెంటర్, మరి గోళ్ళకండి మీదుగా గుడిమల్లం చేరుకుంటుంది. ఎంతోమంది భక్తులు విశేషంగా పాల్గొంటూ ఈ యొక్క శోభాయాత్రను ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మాకు ఈ కనుల పండుగ మాదిరిగా ఈ కొండ చుట్టూ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచింది. దీనికి అందరూ గ్రామంలో కూడా ఇటు మీద కండిలో టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గోవిందవరం గ్రామంలో 500 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గుల్లకండి, చెల్లూరు గ్రామాలలో కూడా రాత్రి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరూ వాటర్ సప్లై చేయడం, మంచినీళ్ళు సప్లై చేయడం. కాబట్టి ఊరుగా ప్రతి ఒక్కరికి శ్రీ పరశురామేశ్వర స్వామి తరఫున మేము ఎంతో వాళ్ళకి రుణపడి ఉన్నాం. వాళ్ళకి ఆ స్వామి యొక్క ఆశీస్సులు వెళ్ళవెళ్ళ వారికి, వారి కుటుంబాలకి, వారి గ్రామాలు ఎంతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటూ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులో ప్రతిరోజు లాగే శుక్రవారం హేమశ్రీ సంకీర్తనలకు తబల సుబ్రహ్మణ్యం, కీబోర్డు కిరణ్ సహకార గానామృతం సభికులను ఎంతగానో అలరించాయి. మహాశివరాత్రి సందర్భంగా వారం పైగా జరిగిన శ్వేత చంద్రమౌళి శివానంద లహరి కార్యక్రమం భక్తిని పెంపొందించింది. చివరి రోజు చంద్రమౌళిని సన్మానించారు. (1901) తర్వాత భారతదేశంలో ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శుక్రవారం వెల్లడించింది.
మొదటిసారిగా దేశవ్యాప్తంగా సగటు కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. 124 ఏళ్ల తర్వాత అత్యంత వెచ్చని ఫిబ్రవరి నమోదైంది. ఇది గోధుమ, శనగ వంటి పంటలకు ముప్పు కలిగించవచ్చని హెచ్చరించింది. మార్చి నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డిఎస్ పాయ్ వెల్లడించారు. 2023 తర్వాత గరిష్ట ఉష్ణోగ్రత పరంగా ఫిబ్రవరి 2025 రెండో అత్యంత వెచ్చనిది. రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా ఎండలు దంచుకొట్టవచ్చని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,700 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,949 రూపాయలు. 1 కేజీ వెండి ధర 96,300 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 99 రూపాయల 30 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూట 124 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రికార్డు ఉష్ణోగ్రతలు. మార్చిలో నిప్పుల కొలిమి, వాతావరణ శాఖ హెచ్చరిక. బడ్జెట్కు ఆమోదం తెలిపిన కేబినెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3.24 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ను రూపొందించిన ఎన్డీఏ కూటమి సర్కార్. రేపు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం. తిరుపతి తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న న్యాయ విచారణ. వర్చువల్ విధానంలో వాదనలు వింటున్న రిటైర్డ్ న్యాయమూర్తి. త్రిశూల స్నాన ఘట్టంతో ముగిసిన శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.